అనాలిసిస్ ప్రాబ్లం. అంతే కదా, మీరు ప్రొరకో చేస్తుంది అనాలిసిస్ ప్రాబ్లమ్స్. మీరు ఏది తీసుకోండి, సింప్లీ సపోర్ట్ తీసుకోండి, క్యాంటిలివర్ తీసుకోండి, లేకపోతే ఫిక్స్డ్ బీమ్ తీసుకోండి, ప్రొపల్ క్యాంటిలివర్ తీసుకోండి, ఏ ప్రాబ్లం తీసుకున్నా యు ఆర్ ఫైండింగ్ ఓన్లీ షీర్ ఫోర్స్ బెండింగ్ మూమెంట్ యాజ్ అ ఫోర్స్ రెస్పాన్స్ అండ్ టు డిటర్మైన్ ద slope and deflection as a deformation response, isn't it? Now understand analysis problem? Sir. Yeah. Now coming to the design problem, RCS. After you finding the force response quantities, using force response quantities, and that means bending moment to shear force మీకు తెలుస్తుంది. దాన్ని బట్టి మీరు you decide the sectional area, what is the width, what is the depth, and the carrying capacity is analysis. అది మీరు డిసైడ్ చేస్తారు. దట్ ఈస్ కాల్డ్ డిజైన్ ప్రాబ్లం. మీరు ఏదైనా సరే యు నో ద ఫోర్స్ రెస్పాన్స్ అండ్ యూజింగ్ ఫోర్స్ రెస్పాన్స్ క్వాంటిటీస్, ఫర్ దిస్ ఫోర్స్ రెస్పాన్స్ క్వాంటిటీస్ హౌ మచ్ క్రాస్ సెక్షనల్ ఏరియా అండ్ హౌ మచ్ reinforcement is required to resist that of shear force and bending moment. That's enough. That is called design problem. Now you understand basic difference between analysis and design problem, all of you? Yes, sir. Yeah. And second one is the solution of listen carefully, the solution of the analysis problem, wherever you go, whatever it may be, the solution of the analysis problem is unique. అమెరికాలో కాదు, ఆఫ్రికాలో కాదు, ఇండియాలో కాదు, సింప్లీ సపోర్ట్ సబ్జెక్టెడ్ టు సెంట్రల్ కాన్సన్ట్రేటెడ్. వాట్ ఈస్ ద షీర్ ఫోర్స్ అంటే, వాట్ ఈస్ ద బెండింగ్ మూమెంట్ అంటే ఏమని చెప్తారు? WL/4 అని చెప్తారు. ఆర్ సింప్లీ సపోర్టెడ్ బీయింగ్ సబ్జెక్ట్ టు యూనిఫామ్ డిస్ట్రిబ్యూట్ అంటే ఏం చెప్తారు? WL²/8 అనే చెప్తారు. అంతేకాని వేరే విధంగా చెప్పరు. అవునా కాదా? స్టూడెంట్స్ రెస్పాన్స్ ప్లీజ్. Yes, sir. This అంటే దట్ మీన్స్ వాట్ ఈస్ ద WL²/8? ఇట్స్ ద ఫోర్స్ రెస్పాన్స్ ఫైనల్ సొల్యూషన్ ఆఫ్ ద అనాలిసిస్ ప్రాబ్లం. అవునా? సో నేనేమంటున్నాను, అనాలిసిస్ ప్రాబ్లం వేర్ ఎవర్ యు గో, వాట్ ఎవర్ ఇట్ మే బి, ద అనాలిసిస్ ప్రాబ్లం ఇస్ ద సొల్యూషన్ ఆఫ్ ద అనాలిసిస్ ప్రాబ్లం ఇస్ యూనిక్. అది అమెరికాలో ఆక్స్ఫర్డ్ యూనివర్సిటీలో చదివినవాడు అన్నా సరే WL²/8 అనే చదవాలి, మన SRKలో చదివినవాడన్నా సరే WL²/8 చదవాలి, IIT మద్రాసులో చదివినవాడైనా WL²/8 అనే చదవాలి. సొల్యూషన్, దట్ ఈస్ ద సొల్యూషన్ ఆఫ్ ద సింప్లీ సపోర్టెడ్ బీమ్ సబ్జెక్టెడ్ టు యూనిఫామ్ డిస్ట్రిబ్యూట్. అంతేకాని నేను అమెరికాలో చదివాను, నేను ఆక్స్ఫర్డ్ యూనివర్సిటీలో హలో yes, sir. ఉన్నాం సార్. అమెరికాలో చదివాను లేదా ఆక్స్ఫర్డ్ యూనివర్సిటీలో చదివాను అని చెప్పి అక్కడ ఏమి WL/7 WL/4 అని చెప్పడు కదా. Yes, sir. That means the solution of the analysis problem is unique. ఎవరు చేసినా, నువ్వు చేసినా, నేను చేసినా, ఏ యూనివర్సిటీ వాడు చేసినా, ఎంత పెద్దోడు చేసినా సొల్యూషన్ ఒక్కటే. దట్ ఈస్ కాల్డ్ అనాలిసిస్. సొల్యూషన్ ఏమీ మారదు. బట్ whereas the solution of the design is vary from person to person, place to place, knowledge to knowledge. Okay, the solution is not unique. The solution of the design problem is not unique. Why? Because it is depends upon the rationality. వాడి యొక్క డిజైన్ చేసే ఎక్స్పీరియన్స్ మీద ఆధారపడి ఉండొచ్చు, లేకపోతే ఎన్విరాన్మెంటల్ ఎఫెక్ట్స్ ఉండొచ్చు. ఆ లాట్ ఆఫ్ థింగ్స్ విల్ బి ఎఫెక్టెడ్ ద సొల్యూషన్ ఆన్ ద సొల్యూషన్ ఆఫ్ ద డిజైన్ ప్రాబ్లం. దట్స్ వై ద సొల్యూషన్ ఆఫ్ ద డిజైన్ ప్రాబ్లం ఈజ్ నాట్ యూనిక్. This is the major difference between the analysis and design problems. Now you understand, students? Are you learn something Sir. new? నా క్లాస్ నుండి ఏమన్నా న్యూ థింగ్స్ ఏమైనా నేర్చుకుంటున్నారా? ఇప్పటివరకు మీరు విననే. సార్ నేర్చుకుంటున్నాం సార్. Yeah, that is important, right? So now you understand what is analysis, and that's why the solution of the analysis problem is unique kabate. I will follow the international standards. I will not follow the Indian. That means Indian other textbooks. మీరు ఎక్కడికైనా వెళ్ళండి, రేపొద్దుట క్యాట్ ఎగ్జామో లేదంటే అదే ఏదైనా, దట్ మీన్స్ ఫారెన్ MS చేయడానికి ఫారెన్ వెళ్ళండి, అక్కడ మీకు WL నొటేషన్స్ కానీ లేదంటే వే ఆఫ్ అనలైజింగ్ ప్రాసెస్ కానీ
అక్కడ మీకు వాళ్ళు చెప్పే విధంగా వాళ్ళు ఏమైతే చెప్తారో అదే నేను ఇక్కడ చెప్తున్నాను. అప్పుడు మీకు ఏమవుతుంది, సింక్ అవుతుంది. మీరు యూ కెన్ ఈజీలీ ఫాలో. ఇక్కడ మనకి భూమి పుట్టకముందు సివిల్ ఇంజనీరింగ్ పుట్టేసింది, అవునా కాదా? ఐ విల్ మేడ్ ఏ స్టేట్మెంట్. ద సివిల్ భూమి పుట్టకముందే సివిల్ ఇంజనీరింగ్ పుట్టింది. దాన్ని బట్టి ఏమర్థం అవుతుంది, జనాలు అందరూ దాని మీద పిహెచ్డీ చేసి ఏదో నేను రాసేసాను, ఏదో నేను చేసేసాను, ఏదో బుక్ రాశానని చెప్పి ఏదో ఒక కామాయో పులి స్టాప్ మార్చి దాన్ని మనకు ఓ బుక్ల కింద తయారు చేశారు ఇక్కడ. సో అవన్నీ కూడా కాపీడ్ ఫ్రమ్ ఫారెన్ ఆథర్స్, అవునా? అవి మన వాళ్ళు చెప్తారు చిన్న చిన్నగా కింద కింద స్టాండర్డ్ అందరూ కూడా చిన్నలు కూడా మన ఇండియన్ ఆథర్ బుక్స్ రాశారు కదా అని. కానీ ఎప్పుడైనా చెప్పవలసి వచ్చినప్పుడు మనం యువర్ ఫాలోడ్ ఓన్లీ ఇంటర్నేషనల్ స్టాండర్డ్స్. దట్స్ వై వీఆర్ ఆల్సో ఫాలో ద ఇంటర్నేషనల్ స్టాండర్డ్ బుక్స్. దట్ ఈస్ మై ఒపీనియన్. In IITs Madras or wherever go, they followed same thing. Okay. So now I start the and my subject in that standards. Okay, please understand clearly. ఇప్పటివరకు మీకు రాలేదు కాబట్టి నేను చెప్తాను, మీరు అట్లా నేర్చుకుని అవి అలాగ మీకు ఏమైనా డౌట్స్ ఉంటే నన్ను క్వశ్చన్స్ చేయండి. ఓకేనా? ఇండియన్ రైటర్స్ కూడా చాలా మంది కాపీ కొట్టకుండా సొంతంగా రాసిన ఉన్నారు కానీ సార్. అదే అంటున్నాను, మీ పాపం ఇండియన్ గా కాపీ సొంతంగా రాశారంటే వాడి నాలెడ్జ్ కి అది సొంతంగా రాసినట్టు అవుతుంది. కానీ దట్ కాపీడ్ ఫ్రమ్ టెక్స్ట్ బుక్స్, అదర్ టెక్స్ట్ బుక్స్. సో అది తన నాలెడ్జ్కి ఇప్పుడు రామామృతం రాసేసాడు అన్ని, అతని నాలెడ్జ్కి తగ్గట్టుగా రాశాడు. అంటే అతని నాలెడ్జ్ అంటే ఎలా ఉంటుందో అతను రాసుకున్నాడు బుక్, అందరికి అర్థమవుతుందని. కానీ కొంతమందికి అర్థం కాదు అది. ఎప్పుడు నీకు అందరికి అర్థమయ్యేదంటే, ఒక బుక్ అందరికీ అర్థమయ్యేలా రాయాలంటే చాలా ఓపిక ఉండాలి. అది ఒక ఫారెన్ మదర్ లాంగ్వేజ్ కాబట్టి, ఫారెన్స్ వాళ్ళ ఇంగ్లీష్లో పుట్టింది కాబట్టి వాళ్ళ మదర్ లాంగ్వేజ్ కాబట్టి వాళ్ళు కరెక్ట్గా రాస్తారు ఏది రాసినా. ఇప్పుడు మీరు తెలుగులో ఒక బుక్ రాశారంటే అందరూ అర్థమయ్యేలా, మన మదర్ లాంగ్వేజ్ తెలుగు కాబట్టి యూ కెన్ అంటే అందరూ ఈజీగా అర్థం చేసుకుంటారు, అలా రాస్తారు బుక్. అదే వాళ్ళకి మదర్ లాంగ్వేజ్ ఇంగ్లీష్ కాబట్టి రాస్తారు. కానీ నువ్వు ఇంగ్లీష్ రాస్తున్నప్పుడు అవతలకు నీకు మాత్రమే అర్థమవుతుంది. నువ్వు ఆ సెంటెన్స్ నువ్వు చదువుకుంటే నీకు మాత్రం అర్థమవుతుంది, అవతలకు సమంగా అర్థం కాదు. అది వేరే భావంలో అర్థమవుతుంది, అర్థం చేసుకుంటాడు. ఆ నొటేషన్లు మారుస్తాడు. నొటేషన్ మార్చడం వల్ల డిఫరెన్స్ వచ్చేస్తుంది. అక్కడేమో నేను చెప్పాను కదా, ఇప్పుడు ఫస్ట్ యూనిట్లో మీకు ఫోర్స్ అంటే ఏం పెట్టారు, ఎఫ్ అని పెట్టాను. ఇట్ ఈస్ ఇంటర్నేషనల్లీ అప్రూవ్డ్. ఇక్కడ మీరు ఫోర్స్ అంటే ఎఫ్ఓ అని నేను ఇక్కడ చెప్పాను కాబట్టి రేపు ఏదైనా యూఎస్ వెళ్ళారు అనుకోండి మీరు ఎంఎస్ చేయడానికి, అక్కడ ఫోర్స్ అంటే ఎఫ్ అని కానీ మీరు పికప్ చేసుకుంటారు. కానీ మీరు ఇక్కడ ఫోర్స్ పి అని చెప్పాను అనుకోండి, మన ఇండియన్ ఆథర్ టెక్స్ట్ బుక్స్ అన్ని పి అని పెడతారు. ఇదేంటి ఇండియాలో మనకు మన మాస్టర్ పి అని చెప్పారు, ఇక్కడేమో ఎఫ్ అని చెప్తున్నారు అని మీకు ఒక మేమాస్ వస్తుంది. That's why international standards are very important in engineering and medical science. Okay na? అన్నట్టు మర్చిపోయాను స్టూడెంట్స్, మీకు షేర్ చేసినప్పుడు వైట్ బోర్డు పెన్ను మీకు ఎనేబుల్ అవుతుందా? చేయండి సార్, ఒకసారి చూడండి సార్. అవుతుంది, వేరే సార్లు చేస్తే అవుతుంది. ఇప్పుడు షేర్ చేస్తున్నప్పుడు మీకు పెన్ పెన్సిల్ ఆ పెన్ అనేది ఎనేబుల్ అవుతుందా అందరికీ? అవుతుంది సార్. ఓకే, అంటే అది మీకు ఆప్షన్ మీకు ఇచ్చారు, అవునా? వైట్ బోర్డు పెన్సిల్ కూడా అవుతుంది కదా? అందరికీ ఉందట, అందరికీ ఉంది. ఓకే, now let us go to our discussion. Slope deflection equations. I will put a slope deflection equation. See here, మీకు అంటే సత్య మేడం గారు చెప్పిన దానికి ఇప్పుడు నేను చెప్పిన దానికి స్లోప్ డిఫ్లెక్షన్ ఎంత డిఫరెన్స్ ఉంటుంది చూద్దరు కానీ.
So all of you, you write the uh, right. Now, put a heading analysis of statically indeterminate rigid frames without unknown joint translation. Now, I will give the clarity between what I said last minutes. Okay, write down. Put a heading, all of you. Analysis of statically indeterminate rigid frames. Please, all of you bring the white notebook, pen, and calculators. Students, Yes, sir. yeah. Put a heading. I will dictate. Analysis of statically indeterminate rigid frames. That is our syllabus in second unit first method, which is called displaced method. This is called displaced method. Already force method, using force method, we analyze the statically indeterminate trusses as in the first unit. And coming to the second unit, analysis of statically indeterminate rigid frames by displacement method. Okay, na? All of you put the heading like this. Yes, sir. Right. Yes, sir. And note down the slope deflection equation. Again, you draw the here. I am giving the heading analysis of statically indeterminate rigid frames. Here, two types of rigid frame. That means here, not two types of rigid frames. Two types of problem. This rigid frame, this analysis, not rigid frame. This analysis, that means statically indeterminate rigid frames, is having two types of problem. One is without unknown joint translation. This is the crystal clear word. Without unknown joint translation. What I said, first problem is without unknown joint translation. And second problem is with unknown joint translation. So this analysis of statically rigid frames is having two types of problems. So one is without unknown joint translation, and second one is with joint translation. You are seen in the slide. What is the formula? Please respond. Anybody one? Equation 1.14a. Please read out. Anybody one? One candidate. 1.14a. Leave it 1.42b. Only I will read. You will read only 1.4.4a and 1.4.4b. హలో హలో Sir. ఒకరు చెప్పండి, మీకు కనబడుతుందా లేదని నాకు టెస్టింగ్, నాకు కనబడుతుంది, మీరు ఏం చేస్తున్నారని నాకు తెలియాలి కదా, అందుకని ఒకరు చదవండి, ఏం ప్రాబ్లం లేదు. కనబడుతుందా మీకు అందరికీ? Yes, sir. Yes, Yes, let sir. us read out any by one person. MA MA equal equal M naught A plus 2EI by L okay. into 2 theta A plus theta B minus 3R. Yeah. Second one. MB equal to equal to MOB plus 2E by L into 2 theta B plus Okay. theta A minus theta 3R. A minus Yeah, 3R. yeah. Very good. Very nice. You write these two equations in this paper, in your paper, notebook.
ఐ విల్ రిపీట్ ఇట్. మీరు చదివారు కాబట్టి నేను చదువుతాను. ఎంఏ ఈక్వల్ టు ఎంఓఏ కాదు, ఇది ఎం నాట్ ఏ, దిస్ ఇస్ 0. సో ఎంఏ ఈక్వల్ టు ఎం నాట్ ఏ ప్లస్ 2ei by L into bracket begin into 2 into theta A plus theta B minus 3R. This is the one end equation, moment equation, and the other end moment equation is MB equal to M naught B plus 2ei by L into 2 times 2 into theta B plus theta A minus 3R. This is the slope deflection equation of the member and moments. What is the AB? These are the slope deflection equation of the member and moments. What in this equation, what is the member and moments? What is the fixed end moments? So here left equation, the left hand terms of the both equation is called member and moments. Why it is, ఇక్కడ మీకు ఎవరన్నా ఇండియాలో మెంబర్ అండ్ మూమెంట్స్ అనరు, మూమెంట్స్ అంటారు అంతే. ఇండియన్ ఆథర్స్ ఎవరైనా సరే దే సింప్లీ కాల్డ్ మూమెంట్ అంటారు. దట్ ఈస్ ద డిఫరెన్స్. అదే ఫారెన్ ఆథర్ అయితే ఏమంటాడంటే మెంబర్ అండ్ మూమెంట్స్. చూడు ఎంత క్లిష్టంగా, మూమెంట్స్ కి మెంబర్ అండ్ మూమెంట్స్ కి ఎంత డిఫరెన్స్ ఉందో. వై ఇట్ ఈస్ కాల్డ్ మెంబర్ అండ్ మూమెంట్స్? దోస్ మూమెంట్స్ ఆర్ యాక్టింగ్ ఎట్ ద ఎండ్స్ ఆఫ్ ద మెంబర్. Right? Listen to it. That is the clarity between the international books and our national books. మీరు మెంబర్ అండ్ మూమెంట్ అంటే మీరు ఈజీలీ యూ అండర్స్టాండ్. ఓకే, దీస్ ఆర్ ద మూమెంట్స్ దట్ ఆర్ యాక్టింగ్ ఎట్ ది ఎండ్స్ ఆఫ్ ద మెంబర్. అలా అంటే మీకు అండర్స్టాండ్ బాగుంటుందా? లేదా దీస్ ఆర్ ద మూమెంట్స్ అంటే ఎంఏ ఎంబి ఈజ్ కాల్డ్ మూమెంట్స్ అంటే మీకు అండర్స్టాండ్ బాగుంటుందా? చెప్పండి స్టూడెంట్స్. సార్ అర్థమవుతుందా? ఇండియన్ ఆథర్స్ ఏమంటారంటే ఎంఏ ఎంబి ఈజ్ ఏ మూమెంట్స్ అంటారు. అదే ఫారెన్ ఆథర్స్ ఏమంటారు? మెంబర్ అండ్ మూమెంట్స్ అంటారు. అంటే కొద్ది అనగానే మీ మెంబర్ అండ్ మూమెంట్స్ అనగానే మీ యూ హ్యావ్ ఐడియా. మూమెంట్స్ అంటే ఏమో ఎక్కడ యాక్ట్ చేస్తుందో తెలియదు, అది అవునా? కన్ఫ్యూజన్ లో ఉంటారు. మూమెంట్స్ అంటే అది మధ్యలో మెంబర్ మధ్యలో యాక్ట్ చేయొచ్చు, లేదా మెంబర్ 1/4 లో యాక్ట్ చేయొచ్చు, ఎక్కడైనా యాక్ట్ చేయొచ్చు అనుకోవచ్చు కదా భావన. అర్థమవుతుందమ్మా? సార్ ఇప్పుడు అదే నేను స్పెసిఫికల్ గా వేర్ ఎంఏ అండ్ ఎంబి ఆర్ ద మెంబర్ అండ్ మూమెంట్స్ అన్నాం అనుకోండి, అప్పుడు మీకు నో డౌట్, క్లిస్టల్ క్లియర్. ఓకే, మెంబర్ అండ్ మూమెంట్స్ అంటే ఇవి ఏదైనా మెంబర్స్ వెనక చివరిని యాక్ట్ చేస్తాయి అని ఒక భావన వస్తుంది. దట్ ఈస్ ద క్లారిటీ గివెన్ ఇన్ దిస్ ఈక్వేషన్. ఓకే, సో లెఫ్ట్ హ్యాండ్ టర్మ్స్ ఆర్ కాల్డ్ member and moments, and right hand terms is called right in the equation right hand side first term. So in this equation first term in right hand side m naught a, and in this equation m naught b. These are the fixed end moments. These are the fixed end moments. And the second term in these two equations, 2ei by L into 2 times theta A plus 1 time theta B minus 3R this is also moment due to rotation. This is also moment due to rotation because the combination of fixed end moments and moment due to rotation will give the member end moments. Atlage in second, the combination of fixed end moment plus moment due to, this second term is called moment due to rotations and translations. Okay, so anyway, these two slope deflection equation is a general case. It's a general case. So in SA1 you learn beams, analysis of beams. Again, in beams there are two types of problems. One is
analysis of continuous beams due to applied loads and analysis of continuous beams uneven supports. So that is called sinking of supports. Uneven supports means it's a sinking of support will be sinks down. Such type of problems will be general case. So if the problem one, what is our problem one? What is our problem one? I will test the students. What is the problem one in this case? ఎవరమ్మా అక్కడ Without unknown joint translation. Without unknown joint translation. So every joint can translate. Every joint can translate in horizontal direction. So that translation is called, that means it's a sides way. That means the unknown joint translation. Translation is means usually in horizontal direction. So for rigid frames with rectangular joints, the unknown joint translations are usually in a horizontal direction. This unknown joint horizontal direction translations in horizontal direction is called side sway. Side sway అంటారు. సో ఇప్పుడు మీరు అండర్స్టాండ్ చేసుకున్నారా ఏంటి వితౌట్ అన్నోన్ జాయింట్ ట్రాన్స్లేషన్ అంటే దెర్ ఇస్ నో సైడ్ స్వే. అర్థమవుతుందండి? ఇన్ దిస్ కేస్ ద ఆర్ విల్ బి 0. అప్పుడు ఫార్ములా ఏమవుతుంది? థీటా బి థీటా తో ఎండ్ అయిపోతుంది. సో in the case of first case problem, that means analysis of statically indeterminate rigid frames without unknown joint translation, without, why I am stressed 2 times or 3 times, very important terms, terminology. The unknown is the, you do not know how much it is translated. That's why I am called as unknown. So without unknown joint translation, then you use up to here. That means MA equal to M naught A plus 2 EI by L into 2 times theta A plus theta B. That's enough. In this case, the R will be become 0. Similarly, MB equal to M naught B plus 2 EI by L into 2 times theta B plus theta A. If what is the second case problem? Analysis of statically indeterminate rigid frames with unknown joint translation. అంటే ట్రాన్స్లేషన్ ఉంటుంది. What is unknown joint translation? Generally, the unknown joint translation is usually in horizontal direction. That unknown joint translation is called side sway. So ఇది చెప్పడానికి వాళ్ళు ఏమంటారంటే ఫస్ట్ ప్రాబ్లం ఇస్ వితౌట్ సైడ్ స్వే ప్రాబ్లం అండ్ సెకండ్ ప్రాబ్లం ఇస్ విత్ side sway problem. With the side sway problem, in second type of problem, you use full length equation minus 3r, add minus 3r in the first case. Clear? Where you are using up to without 3r and with 3r. Okay na? All of you are idea? Right. దాన్ని నేను ఇక్కడ ఇన్ జనరల్ ఇక్కడ ఏ అండ్ బి ఆర్ ద nearer end. In this case A is nearer end, in this case B is nearer end. That's why you don't know A and B. ఒక్కొక్కరు ఒక IJ పెట్టచ్చు, లేకపోతే KL పెట్టచ్చు, MN పెట్టచ్చు, ఏదైనా పెట్టచ్చు. That's why in general the moment equation is written as membrane moment is equal to M nearer end. చూసారా ఇంకా ఎంత అద్భుతంగా ఉందో. What is A? A in the beam AB, A is nearer end. That's why I will put only A. And in the second equation for member BA, so B is nearer end. That's why here I write as M nearer end is equal to M naught nearer end plus 2AL
into 2 times theta nearer end. In this case, when you consider AB member, A is the nearer end. Therefore, I will put A. In this case, BA member, I am considered BA member. B is the nearer end. That's why I put in the second equation theta B. That's why in general equation I written as 2 times theta nearer end plus 1 time far end. So in this, let us go for first equation. In this, for AB member, B is far end. That's why I put as a B, theta B minus 3R. So you remember this general equation, whatever it may be. Okay? Clear, students? Sir. Whether it is a beam or frame, whatever it may be, same. Now, let us take first case problem. Put a heading, all of you put a heading. Analysis of statically indeterminate rigid frame without unknown joint translation. Put it in the bracket without side sway. All of you put the heading. Now, actual problem, first problem, you analyze the first problem. Put a heading, analysis of statically indeterminate rigid frames without unknown joint translation, and write down the within the bracket without side sway. What is side sway? It's a joint translation in horizontal direction is called side sway, right? And what are the slope deflections are used? Without 3R. Okay, na? Write down. Are you hearing my voice clearly? Yes, sir. I understand. Amma? Yes. Right. Now, first case problem, that means without side sway. Now I am taking the already explained in last class. I will fastly explain. This is the four members meeting at a joint. This is the cursor moving point is a joint, and four members meeting. For the free body diagram of the members, left hand horizontal member M1, M2, and right hand horizontal member M3, M4, and top member M15, M16, and the bottom member M17, M18. So in this here, you draw the moments. All are acting on the members as a clockwise direction. Therefore, the internal moments acting in a counterclockwise direction on the joint. That is shown in this figure. Clear? Yes, sir. So, Yes, sir. right. నేను ఏం చెప్తున్నాను? Thus, here in analysis of, listen carefully, Amma. In the analysis of statically indeterminate rigid frames without unknown joint translations involves only joint Yes, sir. rotations. Amma? Any problem? Amma? Sir annar evaru? Okay. Continue. Yes, sir. Yes, So, sir. right. Listen carefully and వినండి, అర్థం చేసుకోండి. ఈ ఫిగర్ని మీరు అర్థం చేసుకుని, నేను చెప్పాను కాబట్టి ఈ ఫిగర్ని చూస్తూ నేను చెప్పిన వర్డ్స్ వినండి అంతే. లిసన్ కేర్ఫుల్లీ. ద అనాలిసిస్ ఆఫ్, స్లోగానే చెప్తున్నాను. ద అనాలిసిస్ Okay, sir. ఓకే అమ్మా. The analysis of statically indeterminate rigid frame without unknown joint translations involves only joint rotations. Only joint rotations. What is the joint rotations here? Theta at a nearer end, at far end, what it may be. So in this analysis problem, only involves joint rotations, not horizontal displacements. That's why without side sway.
and all end moments can be expressed. All end moments can be expressed in terms of unknown joint rotations through slow deflection equation. That is the ఇందాక నీకు చెప్పాను కదా మీరు దిస్ ఇస్ ద ఫార్ములా. ఇప్పుడు చూడండి ఈ ఫార్ములా నేను చెప్పిన దాన్ని మీరు అనువదించుకోండి. ఏమంటే ఇక్కడ ఫస్ట్ ప్రాబ్లం రాయినప్పుడు మీరు స్లోప్ డిఫ్లెక్షన్ ఏం రాశారు? ఆప్షన్స్ ఆఫ్ 3R and రాయి. ఆప్షన్స్ ఆఫ్ 3R. You write options of 3R. What is the formula? MA equal to M0A plus 2AE by L into 2 times theta A plus theta B. That's enough. Similarly, other end, MB equal to M0B plus 2AE by L into 2 times theta B plus theta A. That is the. So these are the slope deflection equation for this case of problem. Okay. Now all of you write that equation. Sure. All of you write na. నౌ నేను దాన్నే నేను ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను మీకు. మీరు ఏవైతే మీరు రాశారో నేను ఇప్పుడు చదివింది రాశారో ఆ ఈక్వేషన్ నే ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. ఏంటంటాను? ద అనాలిసిస్ ఆఫ్ స్టాటికల్లీ ఇండిటర్మినేట్ రిజిడ్ ఫ్రేమ్ without unknown joint translation involves only joint rotations theta A, theta B. There is no horizontal displacement. And all member end moments, and that means MA and MB, all member end moments can be expressed in terms of these unknown joints theta A, theta B, theta B, theta A. Okay, through slope deflection equation. Then the joint condition, such as shown in figure, after that the joint condition shown in figure, this figure, what is the joint condition? M2 plus M3, M16 plus M17. That is a joint condition. So after written the slope deflection equation, the joint condition as shown in figure can be expressed in terms of unknown rotations. The joint rotations also can be expressed in terms of unknown rotation. So here I will made a statement. There are, listen carefully all of you, there are always as many joint conditions as there are unknown joint rotations. Okay, as there are always as many joint conditions as there are unknown joint rotations. These unknowns joint rotations can be solved, and substituting back these values into the slope deflection equation, you get the member and moments. Then after getting the member and moments, all member and moments, axial force, shear force, and bending moment, all of the member can be found by applying laws of statics to individual members. Then finally draw the free body diagram and shear force diagram and bending moment diagram. This is the problem. Are you understand? Students? Sir. అర్థమైందమ్మా? నేను చెప్పిందంతా కూడా ఈ ఫిగరు ఆ ఈక్వేషన్, ఏంటి ఈక్వేషన్? వితౌట్ 3R రాశారు కదా, దట్ ఈస్ ద ఫస్ట్ కేస్ ప్రాబ్లం. ఓకేనా? Already I explained. This is the problem you wrote down. Very important and without sides the problem. All textbooks are printed same, but it is main textbook for other books. This is the ఇందులోంచే కాపీ చేసి ఇక్కడ వాల్యూస్ మీరు మారుస్తారు అంతే. దట్స్ ఎనఫ్. బట్ ఇంత క్లారిటీ ఉండదు మిగతా టెక్స్ట్ బుక్లు, ఇండియన్ టెక్స్ట్ బుక్లో. నేను చెప్తాను, ఇప్పుడు మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను, మీరు డ్రా చేయండి ప్రాబ్లం. లెట్ అస్ రైట్ ఏ ప్రాబ్లం ఫాస్ట్గా కొద్దిగా, అంటే మీకు తెలియడం కోసం కొద్దిగా పెట్టాను. మీరు కాపీ మటుకు చాలా ఫాస్ట్ చేయాలి, ఎందుకంటే ఈ మంత్ ఎండింగ్కి మనకి 2 యూనిట్లు అయిపోవాలి. ఇంకా కానీస్ మెథడ్ ఒకటి ఉంది, మూమెంట్ డిస్ట్రిబ్యూషన్ మెథడ్ ఒకటి ఉంది. ఇంకా మన ఫస్ట్ యూనిట్లో ఉన్నాం. లెట్ అస్ ఫాస్ట్ పికప్. Write down the problem. Analyze the rigid frame as shown in figure.
అనలైజ్ ద రిజిడ్ ఫ్రేమ్ యాజ్ షోన్ ఇన్ ఫిగర్. మీరు ఏం రాసుకుంటే రాసుకుని 1 ఫిగర్ అని రాసుకుని చాలు. నేను ఇక్కడ నాకు నోట్స్ కాబట్టి నేను 1.62 అని రాస్తున్నాను. యాజ్ షోన్ ఇన్ ఫిగర్ బై స్లోప్ డిఫ్లెక్షన్ మెథడ్. Determine axial force, shear and moment in all members. Right? This is the figure A. We draw the figure fastly. Don't take snaps. You should put a paper. You put on paper. Then only you can understand. You draw the figure because it is a 2 hours class, not a 40 minutes class. మీరు డ్రా చేస్తేనే మీకు అందులో ఉన్న డౌట్స్ వస్తాయి. డ్రా చేస్తున్నప్పుడు డౌట్స్ వచ్చినప్పుడు మీరు కాంటాక్ట్ అవుతారు. అంతేకాని నేను తర్వాత మ్యాథ్స్ షాట్ చెప్పిన తర్వాత నేను ఎప్పుడో చూసుకుంటాను, స్నాప్ తీసుకుంటాను, లేదంటే ఏదో స్క్రీన్ షాట్ తీసుకుంటానంటే కుదరదు. ఎప్పటి పని అప్పుడే చేయాలి, ఎప్పటి వరకు అప్పుడే చేయాలి, లేదంటే చంద్రబాబులో తయారవుతారు. ఎందుకన్నా చంద్రబాబుని స్టూడెంట్స్ తెలియదు సార్. హలో, ఎవరు మాట్లాడరండి? మీరు జెంటిల్మెన్స్ అనే బాబు. ఇప్పటికే అమరావతిలో పర్మనెంట్ స్ట్రక్చర్స్ ఒక సగం లేకపోతే 1/4 కట్టేసి ఉంటే వేళ జగనన్న దాన్ని రీప్లేస్ చేయడు కదా. విశాఖపట్నానికి రీప్లేస్ చేశాడంటే దాని అర్థం ఏంటి? ఇంతకు ముందు చేసిన ప్రభుత్వ తప్పే. ఇప్పటికే ప్రభుత్వం అప్పటికే అతను ఒక 50% పర్మనెంట్ స్ట్రక్చర్స్ కట్టేస్తే జగనన్న అది డేర్ చేయలేడు కదా. విశాఖపట్నం తీసుకెళ్ళకపోయాడు కదా, అమరావతిలో నుండి. అది మాట, ఎప్పటి పని అప్పుడే చేయాలి. మీ పని ఏంటంటే డ్రా ద ఫిగర్. ఇప్పుడు మీరు డ్రా చేస్తున్నప్పుడు లాట్ ఆఫ్ డౌట్స్ వస్తాయి. నాకు వందలో ఏమైనా డౌట్స్ వస్తే నన్ను అడగండి. సార్ ఒకసారి క్వశ్చన్ చూపించండి సార్. క్వశ్చన్ అనలైజ్ ద షోన్ ఇన్ ఫిగర్. Determine axial force, shear force and bending moment in all members, sir. అంతే కదా మరి, అన్ని మెంబర్స్, ఆల్ మెంబర్స్. determine axial force, shear force and bending moments in all members and sketch the elastic curve. లేదంటే ఎక్స్ట్రా క్లాస్ తీసుకోవాలి మళ్ళీ ఎవరన్నా అడిగి. మీరు ఫాస్ట్గా రాస్తుంటే ఇప్పుడు మీరు ఈ డ్రా చేస్తున్నప్పుడు మీకు డౌట్లు వస్తాయి. ఆ డౌట్లు నన్ను అడగండి, అదే అని చెప్పేది. మీరు ఎంతసేపు పిల్లలు ఏంటంటే డౌట్స్ అడగటమే ఇప్పుడు పని. మా పని ఏంటంటే మీ డౌట్స్ మేము క్లారిఫై చేయడం మా పని. ఎందుకు షై ఫీల్ అవుతారు? అన్ని డయాగ్రామ్స్ గీయాలా సార్? ఈ ఫిగర్ ఏ ఇచ్చింది గివెన్ రిజిడ్ ఫ్రేమ్ అన్నాడు కాబట్టి ఇది ఇచ్చాడు. దాన్ని ఇలా మాడిఫై చేయాలి. ఎలాగా? బి ఫిగర్ ఈక్వలెంట్ రిజిడ్ ఫ్రేమ్ కింద మాడిఫై చేయాలి. ఆ తర్వాత వాటిని ఫ్రీ బాడీ డయాగ్రామ్ కింద సి ఇలా చేయాలి మనం. అందుకని ముందు ఇలా ఫస్ట్ ప్రాబ్లం అయితే ఇది ఒకటే ఎక్కించుకోండి, ఫిగర్ ఏ ఒకటి ఎక్కించుకోండి. సొల్యూషన్ అని పెట్టి అప్పుడు ఇదంతా డ్రా చేయండి. ఫిగర్ బి, ఫిగర్ సి కూడా డ్రా చేయండి సొల్యూషన్ అని పెట్టి. Please bring glass of water.
This is the frame actual practice encountered so many building frames. పక్కన ఏబి మెంబర్ ఒకటి ఉంది కదా, సబ్జెక్టెడ్ టు కాన్సన్ట్రేట్ 36 కిలోన్యూటన్, అది క్యాంటిలివర్ పోర్షన్ అనమాట. అంటే ప్రొజెక్షన్ మనకి సన్ షీల్డ్ అన్నీ వస్తాయి. జనరల్గా ఈ టైప్ ఆఫ్ మనకి ఫ్రేమ్స్ అంటే వితౌట్ సైడ్స్ కి ఇది బెస్ట్ ఎగ్జాంపుల్. మీరు డ్రా చేస్తారని చెప్తే నేను ఐ విల్ స్టార్ట్ ద ఎక్స్ప్లెనేషన్. ముందు మిమ్మల్ని డౌట్లు అడుగుతాను. మీరు డ్రా చేస్తున్న వేల్ యూర్ డ్రాయింగ్ ద ఫిగర్స్, వాట్ ఆర్ ద డౌట్స్ యూ అరైజ్? ఆ డౌట్స్ మీరు నాకు చెప్తే నేను అవి క్లారిఫై చేసి దెన్ ఐ విల్ గో ఫర్ ఎక్స్ప్లెనేషన్. అయిపోయిందా? Yes, sir. Okay. What is while drawing your in the equivalent rigid drawing the figures, while drawing the figures, what are the doubts you have arise? Or else, what is the difference between the figure A and figure B? Okay, figure C is a free body diagram. Let it easily understand. What is the difference between the figure A and figure B? So given rigid frame is figure A, and that figure A will be modified or an equivalent rigid frame like this. Force is removed and moment is kept instead of force. Yeah, wow, well. ఇంకా బాబా ఎవరో పాటలు పెట్టుకున్నారు కదా, కొద్దిగా మ్యూట్ చేసుకున్న వాడు దూరంగా ఉంటాడు. Right. Students, all of you figures.
Yes, sir. See here, a rigid frame is given. AB is a overhanging portion, and BD, BC is the members. BD, cursor will be BD, and BC is a members, and AB is also overhang member, and BC member will be subjected to a uniformly distributed load 64.8 kilonewton per meter, where you, while writing the units, very important, K is small x, small k, and N is capital N. You remember this one. While you put the or note down the units. Without units, you can't do engineering. Our parameters are not recognized. So very so much weightage will be given in engineering to the units. So be careful with units. So 64.8 kilonewton per meter, and this member is having two times the moment of inertia. This is the member ABC, and BD member subjected, it is not subjected to any external loads, free from external loads, and it is having moment of one time moment of inertia, and overhang portion AB subjected to concentrated load 36, where 36 kilonewton, while writing the kilonewton, K is small and N is capital. Please remember this one. So 36 kilonewton, and it is acting at a distance 1.5 meter from support, from A to B, and is a symmetrical member. AB length, BD length, it will be 5 meters, and BC length is 5 meters, and especially so the support at D will be fixed and support C will be fixed. So due to fixed at support D and C, or C and D, uh, it will not move to right. It will not move to right. Even if you apply one horizontal force, అర్థమైందండి, even you apply the one horizontal force on the BD. Here in this problem there is no horizontal force. Even though if it is subjected to any horizontal force, the BC member will not move to right. Why? Because C is the fixed support, and it will not translate in horizontal direction. That's why this problem will be falls under the rigid frame, analysis of statically indeterminate rigid frame without unknown joint translation. There is no translation towards right. Okay, now this is the assessment of the given rigid frame. This rigid frame will be modified as the equivalent rigid frame. Only difference is the moment 36 into 1.5. It will create clockwise moment. It is create a and counterclockwise moment. This is counterclockwise. See here, it is acting downward, and horizontal perpendicular distance is 1.5. 36 into 1.5 is 54 kilonewton meter, because it is a moment. That's why units are kilonewton meter. It is acting in counterclockwise direction on joint B. So such type of frames will be modified like this. Now the rigid frame BD BC subjected to external load 64.8 kilonewton meter for a member BC, and subjected to external moment, external force as a moment 54 kilonewton on the joint B. Right? I understand why the problem falls under the without unknown joint translation or without side stem means, because the support B and C are not offering or not allow
horizontal displacement to right. That's why this problem is falls under the first type problem. Okay, and then coming to the free body diagram, please remember, all of you, while you're drawing the free body member, assume initially the members are subjected clockwise direction at the ends. Okay, initially we are assuming the members are subjected to clockwise movements at its ends. Let us take a free body diagram of BD. I will draw a separately BD diagram, and B and D, ends of the member. One end is B, other end is D. So initially I am assuming clockwise direction. చెప్పాను కదా మీకు clockwise. So M2 and M. Let us give a here the missing D is the denoted. Draw a small line horizontally at support D as 1, and draw a small horizontal line at B on the member BD 2. Students, Yes, sir. ఇక్కడ మెంబర్ 1, 2 అని రికగ్నైజ్ చేయలేదు. యూ కెన్ represent like this. Draw a small line on at joint D, a small line horizontally, and put 1. Similarly, at B, draw a small line horizontally, put 2. And for BC member, draw a vertical line, small line, vertical line, slide slightly to recognize the members 3. Okay, and at C, draw a small line vertically and represent as a 4. So 1, 2, and that member BD member is subjected to moment at 1 M1, and at B M2, and for member BC, you see the BC member at vertical గా చిన్న లైన్ గీసి మీరు 3 రిప్రజెంట్ చేశారు. సో M3 is a clockwise direction, and at C draw a line vertically and put it represent as a 4, M4. These are the moments acting on the member BD and BC. Clear? Are you feel any difficulty? Are you understand my version? Students? Yes, sir. అక్కడ వాడు రిప్రజెంట్ చేయలేదు, బట్ వాడు M1 M2 అని మూమెంట్లు ఇచ్చేసాడు కదా, అది మీకు ఎలాగొచ్చిందని డౌట్ మీరు అడుగుతారని చూస్తున్నాను. మీరు ఎవరు అడగట్లేదు, కానీ నేనే డౌట్ మీకు క్లియర్ చేస్తున్నాను. ప్రాబ్లంలోనే మీరు గివెన్ ఫిగర్ ఏలోనే ఒక చిన్న గీత హార్జెంటల్ గా డి దగ్గర గీసి 1 అని పెట్టండి, అలాగే బి దగ్గర హార్జెంటల్ గీసి 1 అని పెట్టండి, అలాగే బీసీ మెంబర్ లో వర్టికల్ గా చిన్న గీత గీసి 3 అని పెట్టండి, అలాగే సి దగ్గర ఒక వర్టికల్ ఒక మెంబర్ గీసి 4. అంటే యూ రిప్రజెంట్ ద ఫోర్సెస్ మాట దట్ వన్. ఓకే, క్లియర్? ఆ మెంబర్స్ అలా రిప్రజెంట్ చేస్తే యూ కెన్ డ్రా ఫ్రీ బాడీ డయాగ్రామ్ లైక్ దిస్ for BD member, for BC member. Are you understand my problem? Students, మీరు రెస్పాండ్ అవుతున్నారు. Yes, sir. Very good, very good, very good, very good. Now coming to the joint, I will consider the joint. ఇందాక మీకు ఒక ఫిగర్ ఇచ్చాను కదా, 4 మెంబర్ల మీటింగ్ ఎట్ జాయింట్, అట్లాగే now consider L section about joint B. So here you draw the joint B. So ikkada B దగ్గర in member BD M2 అనేది ఎలా యాక్ట్ చేస్తుంది? కౌంటర్ క్లాక్ వైజ్ డైరెక్షన్ యాక్ట్ చేస్తుంది. కాబట్టి సేమ్ మూమెంట్ కౌంటర్ క్లాక్ వైజ్ అదే మెంబర్ మీద యాక్ట్ చేస్తుంది. అంటే ఇది కాలము BD మెంబర్, ఇది CB మెంబర్, BC మెంబర్ ఆర్ BC మెంబర్. సో
the m2 same moment, same magnitude, but it is acting in opposite direction on the column joint B. Okay. Similarly, B దగ్గర చూడండి, ఇక్కడ క్లాక్ వై M3 అనే మూమెంట్ క్లాక్ వై డైరెక్షన్ యాక్ట్ చేస్తుంది, కానీ జాయింట్ దగ్గర వచ్చేటప్పటికి సేమ్ మూమెంట్ ఇన్ ఆపోజిట్ డైరెక్షన్ అండ్ కౌంటర్ క్లాక్ వైజ్. ఎట్లాగూ B దగ్గర 54 కిలో న్యూటన్ అంటూ కౌంటర్ క్లాక్ వైజ్ లో ఉంది. సో వాట్ ఈస్ ద జాయింట్ మూమెంట్ కండిషన్ హియర్? M2 ప్లస్ M3 ప్లస్ 54 ఈక్వల్ టు 0. దట్ ఈస్ ద జాయింట్ మూమెంట్ కండిషన్. అర్థం అవుతుందా అందరికీ? అర్థం కాకపోతే మళ్ళీ చెప్పమంటారా? Yes, sir. అర్థమైంది సార్. Adventure. Right. Now coming, this is the explanation about the figures. Now coming to the problem solution. Yes. అవన్నీ సపోర్ట్ ఇవన్నీ ఎక్స్ప్లెయిన్ చేస్తాను, ఇవన్నీ అవసరం లేదు. ఇంకా జాయింట్ బీమ్ అండర్ ద అప్లైడ్ లోడ్స్ ఇవన్నీ 0, ఆర్ విల్ బి 0, ఇంకా అవన్నీ తీసేసాను. నౌ రైట్ డౌన్ ద స్లోప్ డిఫ్లెక్షన్ ఈక్వేషన్స్. ఫస్ట్ స్టెప్ ఈజ్ రైట్ డౌన్. ఇక్కడ నేను ఇవ్వలేదు, మీకు ఒక పద్ధతి అలవాటు చేస్తాను. ఫస్ట్ స్టెప్ ఈజ్ ఫిక్స్డ్ అండ్ మూమెంట్స్. పుట్ ఎ హెడింగ్ ఫిక్స్డ్ అండ్ మూమెంట్స్. వాట్ ఈస్ ద ఫిక్స్డ్ అండ్ మూమెంట్స్? For M1, M2, for member BD. What is the fixed moments for BD? Students. M1 sir. Fixed moments for the member BD. M1, M2. It's not as member and moments. M1, M2 అనేది member and moments. అవే ఫైండ్ అవుట్ చేయాలి మనం. D sir. MFBD, MFDB. ఏంటది? ఎంత అవుతాయి? MDB 54 yeah, because it's 0. Fixed moments of the member BD will be 0. Why? Because it is not subjected in external loads. ఎప్పుడైనా external loads subject అయితే కదా మీరు కట్టేది. So put a heading fixed moments. There is no fixed moments on the member BD. So MF BD and M0 B, M0 D will be 0. పక్కన పెట్టండి. Now coming to the BC figure కి రాయండి. దీనికి రాయండి MF BC, MF C అని మీరు అనుకుంటారు, కానీ M0 B, M0 C నీరు రండి. నేను నాకు ఆల్రెడీ చెప్పాను కదా, M0 A is the fixed moment at నీరు రండి. M0 B is the fixed moment at B. So what is the fixed moment at MFBC? MFBC ని ఎలా రాస్తాం? M0 B కింద రాస్తాం. M0 B. What is M0 B? Minus WL square by 12. Already given an fixed beam subjected to concentrated load WL by 8 minus WL by 8 plus WL by 8. Fixed beam subjected to uniform distributed load. What is the formula? Minus WL square by 12 plus WL square by 12. Those are the fixed moments. Emma? So here, so after writing the slope fixed moments, అయిపోయింది. ఇక్కడ రెండు మెంబర్స్ ఉన్నాయి, ఏ BD member 0 and MF B, M0 B, M0 B is the minus WL square by 12 and M0 C is the plus WL square by 12. Okay, then you go for second step, that is write the slope deflection equation. Write down. Now you coming to the slope deflection. Writing the slope deflection equations. M1, and you can already you put a horizontal line with denoted 1 in figure A. So you write the M1, right? M1 is equal to M0 A. What is M0 A? 0. 0.
Write down. M1 is equal to, all of you write down, M1 is equal to M01 plus M01 plus equation రాస్తున్నారు 2ei by L 2ei by L into 2 times theta d plus 1 time theta b. This is the formula. రాసారా? సార్ ఫార్ములా రాసారా? వాట్ ఈస్ ఫార్ములా? M1 equal to M01 plus 2ei by L into 2 times theta d plus theta b. Now substitute it. What is M01? 0. There is no fixed end moment for the member BD. Next 2 times E. I ఎంత ఉంది అక్కడ? Member BD subjected to only IC. So instead of I you put IC. And what is the length of the member? 5. 5. Substitute all these things. And 2 times theta d plus theta b. And after writing this equation, simplify చేయండి. అంటే any boundary condition is there, you search for boundary condition. After writing the slope deflection equation, you search the boundary condition. So what is the support? D is the fixed support. So fixed support did not offer any rotations or any translations. Any rotations or any translation it did not offer. So theta d will be 0. అర్థమవుతుందమ్మా? So this figure put simply 2 times 0 plus theta b. Now you simplify, that is equal to 0.40 EIC theta b. This is the equation 1. That is the M1. Clear? అయిందా? రాసారా? And M2 is equal to M02 plus 2 EIC by L 2 times theta b, because B is the near end. In the BD, B is the near end. So 2 times theta b plus theta d. Now you substitute theta d equal to fixed support. It will not offer any rotation. Therefore, it is simply 0. Then the equation becomes 0.80 EIC theta b. Clear? Students, fast. Already, now coming to the BC member. Now coming to write the slope deflection BC member. సో ఆల్రెడీ మీరు అక్కడ నోట్ చేసుకున్నారు, బీసీ మెంబర్ బీ జాయింటర్ బీసీ మెంబర్ కి వర్టికల్ గా చిన్న గీత గీసి 3 అయినా పెట్టారు అక్కడ, అంటే మూమెంట్ 3. అలాగే డి దగ్గర సి దగ్గర వర్టికల్ గీత గీసి 4 అని పెట్టారు, అది 4. సో రైట్ ద స్లోప్ డిఫ్లెక్షన్ మూమెంట్ 3. M3 is equal to now fixed moments is there. Already you calculated M0 B equal to WL square by 12, because the member is subjected to uniform distribution load. What is the fixed moments? Minus WL square by 12 plus 2 EI by L into 2 times theta B plus theta. This is the equation. You write that equation. After that you substitute values. Okay na? M3 is equal to minus, right? మళ్ళీ చెప్తున్నాను వినండి. M3 equal to minus WL square by 12 minus W is the small w, because it's the uniform distribution load, kilonewton per meter, the units. So minus WL square by 12 plus 2E by L 2 times theta B plus theta C.
nearer end ఏంటో బీసీలో nearer end ఏమవుతుంది? B is nearer. That's why 2 times nearer end plus 1 time far end. ఆ member far end C is the far end. Right. So now substitute it. Values are substitute. That you will give the minus 64.8. L is 5 whole square by 12 plus 2E I. I is 2 times IC. కాబట్టి within the bracket 2 times IC by 5 into 2 times theta B to theta C. Here, what is the boundary condition? B offer joint B offer the rotation and joint C will not be offer the rotation because C is the fixed support. That's why theta C is the 0. Then the equation becomes minus 135 plus 1.6 EIC theta B. Similarly, you write the moment at 4. Moment at 4. In similar manner, you write the moment at 4. Clear? సాటర్డే మార్నింగ్ ప్రైవేట్ క్లాస్ పెట్టుకోవచ్చా మనం? స్టూడెంట్స్ సార్ సాటర్డే మార్నింగ్ ఒక 2 hours మనం ప్రైవేట్ క్లాస్ పెట్టుకోవచ్చా? అందరూ సాటర్డే మార్నింగ్ జాయిన్ అవుతారా? సాటర్డే మార్నింగ్ క్లాస్ ఉంది సార్. ఆఫ్టర్నూన్ కాదు, మార్నింగ్. మార్నింగ్ క్లాస్ ఉంది సార్ వేరే. ఓహో, సాటర్డే మార్నింగ్ క్లాస్. అయితే ఆఫ్టర్నూన్ ఎంటెక్ ఉంది, నాకు కుదరదు. అయితే సండే మార్నింగ్ పెట్టుకోవచ్చా? సండే మార్నింగ్ ఎవరు రారు సార్ వాళ్ళు. ఏమన్నా ఇంట్లోనే కదా ఉండేది, క్లాస్ కాదు కదా. జాయిన్ అవ్వండి మండే మార్నింగ్. మనకి సిలబస్ అయ్యేది లేదు, మీరు చాలా స్లోగా ఉందనిపిస్తుంది నాకు. ప్రాక్టీస్ చేయాలి కదా. లెటర్స్ సండే మార్నింగ్ 9కి వచ్చేయండి, జాయిన్ అవ్వండి అందరూ. ఓకే, అలాగే మీకు అనౌన్స్ చేశానా SA2 SA1 మీకు మిడ్ ఉంటుందని? చెప్పారు సార్ కానీ డేట్ ఇంకా చెప్పలేదు. డేట్ చెప్తాను, మీరు కొద్దిగా ఒక హాఫ్ అన్ అవర్ లేదు. చెప్పలేదు, రాసారా? కాపీ చేస్తారా? ఎన్ని M4 రాసారా? ఏమైనా డౌట్స్? M4 రాయటం ఏమైనా డౌట్లు ఉన్నాయా? నో సార్. Okay. Next, after writing the slope deflect equation, next step is to find the joint condition. So, joint condition, what is the joint in the given figure? Already you know. See the figure free body diagram at joint. The moment joint shown and on the other. So, M2 counterclockwise, M3 counterclockwise, and 54. M2 plus M3 plus M4 equal to 0. That is the joint moment condition, right? M2 plus M3 plus M4. And you know the M2, 0.80 EIC theta B. You know the M3, minus 35 plus 1.6 EIC theta B. You know the 54. Then you simplify the equation, substitute the simplified equation, and only unknown. నేను ఒక స్టేట్మెంట్ మేడ్ చేశాను. ఏం చెప్పాను? వెరీ ఇంపార్టెంట్ స్టేట్మెంట్ అనౌన్స్ చేశాను నాకు. There are always as many joint conditions as there are unknown joint rotations. That is the statement made by me. There are always as many joint conditions as there are unknown joint rotations. సో ఇక్కడ ఎన్ని ఉన్నాయి మన కండిషన్లోని?
ఎన్ని ఇది జాయింట్ కండిషన్స్ ఇక్కడ ఎన్ని ఉన్నాయి స్టూడెంట్స్? 1. ఒక జాయింట్ కండిషన్ ఉంది కాబట్టి అన్నోన్ రొటేషన్స్ ఎన్ని ఉంటాయి? 1. అంతే, సింపుల్. సో theta b is the unknown in all 4 equations. What is the unknown? Theta b. theta b, theta b, theta b. So the unknown joint rotation is theta b in all equations. Even though if it is having theta d, by applying boundary condition it will be nullified simply. Even though in the BC member theta c is there, by applying boundary condition you nullified that rotation. So I will make a statement, there are always as many joint conditions as there are unknown joint rotation. So here in this problem, one joint condition, joint moment condition. So the one unknown joint rotation, that is theta b. By solving this equation, you get the EIC theta b is plus 33.75. Then again, next step after finding the unknown joint rotation, substitute back into slope deflection equation, you get the member end moments to get the all member end moments. This 35 plus 33.75 substitute in slope deflection equation 1, m1, m2, m3, m4. Then you get the m1, m2, m4. So substituting the values of EIC theta b found above back into slope deflection equation, you get this one. C 0.4 theta b. 0.4 is theta b. That's enough. That's enough. That's enough. So these are the moments plus 33.5 plus 20. So your assumption is correct. You are getting positive values. M1, M2, what are the M1, M2? Positive values. So in slope deflection equation, what is sign convention? Positive moments are taken as Clockwise. clockwise direction. Negative moments are counterclockwise. So your assumption is correct. What your assumption in the drawing the free body diagram? Clockwise direction. M1, M2 are clockwise direction. So your assumption is correct because you are getting positive values. Okay. Right? Yes, sir. Then these are the moments. So you, after getting the final member end moments, then you draw the free body diagrams of individual and you draw the bending moment diagram. ఈ బెండింగ్ మూమెంట్ డయాగ్రామ్ ఎట్లా డ్రా చేస్తా అంటే ఇది పక్కన పెట్టండి, ఫ్రీ బాడీ డయాగ్రామ్ తర్వాత నేను చెప్తాను ఇవన్నీ. నౌ కమింగ్ టు ద మూమెంట్ డయాగ్రామ్, వాట్ ఈస్ ద డ్రా ద frame as it is, given frame without loading. So see AB, BD. All of you see the figure D, figure B, moment diagram. Yes, sir. Follow that one. So draw the AB, BD, BC. What is the moment at 1 and at support D? 1 and means at support D. 13.5. Yes, 13. ఏంటది పాజిటివ్? Positive, yes, sir. పాజిటివ్ అంటే ఏంటి? క్లాక్ వైజ్ డైరెక్షన్ లో యాక్ట్ చేస్తుంది, అవునా? Yes, sir. క్లాక్ వైజ్ డైరెక్షన్ అంటే ఎటు? సో యారో మార్క్ ఎటైపు వస్తుంది? లెఫ్ట్ ని వస్తుంది. ఈ మెంబర్ ఏ బీడీకి లెఫ్ట్ ని వస్తుంది, అంతే కదా? యారో అంటే the moment creating compression on this side, that's why they drawn horizontally 13.5. And similarly at B, it is also clockwise. So ikkada em avutundi, inside vastundi, idi outside, idi inside. So write down 20 minus 27 here. Then you draw the add these 2 points. ఒకటి ఇదేమో బయటికి, ఇదేమో లోపలికి వస్తుంది. దట్ ఈస్ ద బెండింగ్ డయాగ్రామ్ ఫర్ కాలమ్ BD. అర్థమవుతుందమ్మా? Got it? Point? No, sir. No. So see, ఇప్పుడు ఈ యారో మార్క్ ఇలా తీసుకొచ్చి ఇక్కడ పెట్టండి. దేని ఇక్కడ గుద్దుతుంది కదా, ఇటువైపు గుద్దుతుంది, అవునా? Yes, sir. సో కంప్రెషన్ ఇక్కడ క్రియేట్ చేస్తున్నట్టే కదా.
కంప్రెషన్ ఈ ఏరియాలో క్రియేట్ చేస్తుంది, అంటే లెఫ్ట్ ఆఫ్ ద మెంబర్. టెన్షన్ ఏమో రైట్ ఆఫ్ ద మెంబర్, అంతే కదా. Yes, sir. Yes, sir. ఇలా ఇప్పుడు మీరు అంటే నేను ఎక్కడతో ఆపేసాడు ఈ ఫిగర్, నువ్వు ఇక్కడ దగ్గరికి వచ్చి ఇలా టచ్ చేయండి, దీనికి ఇక్కడ గుద్దుతుంది, అవునా. ఆరో మార్క్ నా కర్సర్ కనబడుతుంది కదా, Yes, sir. ఆ కర్సర్ మూవ్మెంట్ మీరు మెల్లిగా అబ్జర్వ్ చేయండి. ఆరో మాట ఎక్కడ వచ్చి గుద్దుతో అక్కడ ఆగిపోతుంది, ఇంకో అక్కడ. సో కంప్రెషన్ ఎక్కడ క్రియేట్ అవుతుంది, ఈ ఏరియాలో క్రియేట్ అవుతుంది. కాబట్టి లెఫ్ట్ ఆఫ్ డి, లెఫ్ట్ ఆఫ్ డికి మీరు హార్జెంట్ గా లైన్ గీస్తారు. అలాగే బి దగ్గర ఎలాగవుతుంది, ఈ కర్సర్ చూడండి క్లాక్ వైజ్ కాబట్టి ఇలా వచ్చి ఇక్కడ గుద్దుతుంది, అంటే ఇటువైపు కంప్రెషన్ క్రియేట్ అవుతుంది. కాబట్టి హారిజాంటల్ గా ఎదుగుతాం, ఆ రెండు కలిపోయింది ట్రయాంగిల్ కింద వస్తుంది. అదో ట్రయాంగిల్, ఇదో ట్రయాంగిల్. ఓకే ఓకే సార్. అలాగే మళ్ళీ బి దగ్గర రండి, బీసీ. సో అదే చూపించాను ఇక్కడ, ఇంకో దిస్ వన్ ఇక్కడ 27, ఇటువైపు 13.5, ఈ 2 పాయింట్లని కలిపాను. అదిగో కలిపిన పాయింట్ లైన్ ఇది మాట. ఓకే ఓకే సార్. నౌ కమింగ్ టు ద బీసీ మెంబర్. సో హియర్ M3 ఏమొచ్చింది మనకి, M3 నెగటివ్. సో కౌంటర్ క్లాక్ వైజ్, బట్ యువర్ అజంప్షన్ ఈజ్ క్లాక్ వైజ్, అవునా. M3 అనేది నెగిటివ్ వాల్యూ వచ్చింది, అంటే మరి ఇక్కడ ఇనిషియల్ గా ఏమనుకున్నాం, పాజిటివ్ క్లాక్ వైజ్ అనుకున్నాం, కాదు నెగటివ్. కాబట్టి ఇలా ఉంటుంది, ఈ డైరెక్షన్ లో ఉంటుంది, అంటే బిలో ద BCBM. Compression will create this if you draw the counterclockwise direction at joint B in the member BC. Down of B. The compression will create below the B. Yes, sir. Okay, that's why you draw the how much M3 minus 81. You draw like this. Cursor move చేస్తున్నాను కిందకి ఇలా 81.81 వరకు, 81 magnitude వరకు డ్రా చేస్తారు ఇంతవరకు. ఓకేనా, ఇలాగ, రైట్. అండ్ అట్ జాయింట్ సి, వాట్ ఇస్ ద సి, పాజిటివ్ వాల్యూ. సో ఇట్ ఇస్ ఎజ్యూమ్ చేసుకున్న పాజిటివ్ వాల్యూ క్లాక్ వైజ్ సరిపోయింది. ఇట్ ఈస్ ఆల్సో క్రియేటింగ్ కంప్రెషన్ ఇన్ సేమ్ డైరెక్షన్ బిలో ద బీసీ, అంతే కదా. కంప్రెషన్ ఎక్కడ క్రియేట్ అవుతుంది, బాటమ్ ఆఫ్ ద బీసీ. సో ఎంత M4 ఎంత ఉంటే అంతా మీరు డౌన్ డ్రా చేయండి, అదే ఇక్కడ చూపించాను. సో 62 కిందకి 62 డ్రా చేస్తాం. కంప్రెషన్ క్రియేట్ దిస్ మూమెంట్, దట్ మీన్స్ ద 162 kilonewton మూమెంట్ విల్ క్రియేట్ ద compression in the bottom of the BC. So 162 draw. So this is 81 and this is 162. Therefore, it is subjected to nature of load is uniformly. So the bending moment diagram is parabolic. You add these 2 points parabolically like this. Okay, this is the member BC. మరి వాట్ అబౌట్ AB? B దగ్గర 54 యాక్ట్ చేస్తుంది కదా. సో కౌంటర్ కంప్రెషన్ విల్ క్రియేట్ లైక్ దిస్ సైడ్. Therefore at A0, at B 54, you draw a triangle, only concentrated load. Therefore you draw a small triangle on below the AB. So this is the bending moment diagram. So note down on these figures. బాబు 12 అయిపోయింది అప్పుడే. ఫ్రీ బాడీ గురించి చెప్తానులే, అది పెద్ద ప్రాబ్లం కాదు. షేర్ ఫోర్స్ బెండింగ్ ఉంటాయి, అప్పుడు అదే అదంతా డ్రా చేస్తాను, ఇది చెప్తామాట మీకు. మళ్ళీ నేను లాస్ట్లో మీరు ప్రాక్టీస్ చేస్తూ ఉండండి. ఎప్పుడన్నా మీరు కాలేజీకి వస్తే తెరిస్తే, ఆల్రెడీ ఇంకా ఇంటర్మీడియట్ వాళ్ళకి తెరిచారు కదా, 9th స్టాండర్డ్కి 10th స్టాండర్డ్కి రేపు అక్టోబర్ 5th నుండి తెరుస్తున్నారు. సో మేబీ ఐ థింక్ మీకు కూడా క్లాస్ వర్క్ ఉంటుందని అనుకుంటున్నాను అక్టోబర్ నవంబర్లో. మేబీ లేకపోయినా కానీ దట్ ఈస్
మ్యాక్సిమం తెరిచేస్తారు కాలేజ్. ఒక సేఫ్టీ ప్రికాషన్స్ తీసుకుని మనం నవంబర్లో కానీ డిసెంబర్లో కానీ క్లాస్ వర్క్ ఉంటుంది కాబట్టి అప్పుడు ఐ విల్ ఎక్స్ప్లెయిన్ బోర్డ్ క్లియర్లీ అంటిల్ యూ యువర్ సెల్ఫ్ ప్రాక్టీస్. సార్ చెప్పమ్మా. బిఏ మెంబర్ లో బి దగ్గర కంప్రెషన్ అదే క్లాక్ వైజ్ మూమెంట్ వస్తుందని తీసుకున్నాం కదా సార్ 54 వల్ల. యాంటీ క్లాక్ వైజ్ బి దగ్గర యాంటీ క్లాక్ వైజ్ యాక్టింగ్ ఎట్ యాంటీ క్లాక్ వైజ్ డైరెక్షన్. అవును సార్, యాంటీ క్లాక్ వైజ్ వచ్చినప్పుడు ఏ దగ్గర మరి కింద ఇలా వస్తుంది కదా సార్. అది సున్నా అదే కదా, ఏ దగ్గర కాదు బి దగ్గర యాక్ట్ చేస్తుంది. ఎక్కడ యాక్ట్ చేస్తుంది? అది బి జాయింట్ దగ్గర యాక్ట్ చేస్తుంది. సో బి దగ్గర కంప్రెషన్ ఏంటి? బిలో ద బి. That will act on member ABD. That will you will show that moment is acting on not BC member. It is acting on BD member. That's why we'll show the 54 small triangular BD member, not BC member. Okay. సార్ ఏబి దాని మీద క్లారిటీ రావట్లేదు సార్. బీసీ బీడీ అర్థమయ్యాయి సార్. అవును, ఏబి అనేది ఇక్కడ లెటర్స్ ది ఫ్రీ బాడీ డయాగ్రామ్. 50 బి చూడండి, ఈక్వలెంట్ రిజిడ్ ఫ్రేమ్. ఈ 54 కిలో న్యూటన్ దేని మీద యాక్ట్ చేస్తుంది? బీడీ మెంబర్ మీద యాక్ట్ చేస్తుందా, బీసీ మెంబర్ మీద యాక్ట్ చేస్తుందా? బీడీ సార్. బీడీ విచ్ డైరెక్షన్? కౌంటర్ క్లాక్ వైజ్ డైరెక్షన్. కౌంటర్ క్లాక్ వైజ్ అంటే క్రియేట్ ఇన్ కంప్రెషన్ ఇది ఇస్తాడే కదా. ఏ దగ్గర ఉండదు కదా, ఏ దగ్గర 0, ఏ దగ్గర ఉండదు. కాబట్టి 54 అనేది వర్టికల్ గా బీడీ మెంబర్ మీద ఉంటుంది. కరెక్ట్ ఇట్. ఓకే సార్, ఓకే సార్, అర్థమైంది సార్. So already 2 problems I explained in statically indeterminate rigid frame without unknown joint translation. Please remember all headings with side span, without side span. Side span అనేది ఎప్పుడు అంటావంటే if the joint moves in horizontal direction, if the joint translate in horizontal direction, then it is side span. Here joint B and joint D and joint C are fixed. There is no question of horizontal displacement, even if horizontal load is subjected. Why? Because both joints are fixed. It not allow any displacement. That's why it says a without unknown joint translation. Clear? Now go to the second problem. Go for with unknown joint translation. This is important class. It is similar to that of without sinking of supports in continuous beams. Antena? Simply what you done in SA1, continuous beams subject to applied loads only. There is no sinking of supports. You use only this analysis. That means I will make a statement. The analysis of statically indeterminate rigid frame without unknown joint translation is similar to that of analysis of continuous beam without sinking of support. Both are same. Clear? పిల్లలు ఏం మాట్లాడరేటర్రా? Okay, sir. Now can I go for second problem? Move for second problem. Second type problem. Time అయిపోయింది సార్. Time అయిపోయిందా? Tomorrow next you finish in next class. Actual problem is there. The in examination asking question is came from with
అన్నోన్ జాయింట్ ట్రాన్స్లేషన్. దాన్ని ఇది ఎలాగా కంటిన్యూస్ చేసిన అందరూ చేసేస్తారు. ఇది నథింగ్ ప్రాబ్లం. -3r దట్ ఈస్ ఇంపార్టెంట్. అక్కడ వస్తుంది -3r ఫుల్ లెంత్ ఫార్ములా. ఓకే, సో next class we finish the slope deflection equation with one problem on the with unknown joint translation and go for moment distribution also. Let us మీ దగ్గర ఏమైనా మెటీరియల్ ఉంటే లాస్ట్ ఇయర్ మీరు చూడండి, లేదని నేను చెప్తాను. నేను మెటీరియల్ మీకు MLC-లో పోస్ట్ చేస్తాను, మీరు అది చూసుకోండి. ఏమా సార్ ఒకసారి ఎలాస్టిక్ కర్వ్ చెప్తారు సార్? ఎలాస్టిక్ కర్వ్ ఏంటంటే, సో ఏముంది ఇక్కడ ఫిక్స్డ్ సపోర్ట్ కాబట్టి ఇట్ ఈస్ నాట్ డిఫ్లెక్టెడ్ అప్ టు సమ్ పాయింట్, దిస్ పాయింట్, దెన్ ఇట్ విల్ బి డిఫ్లెక్టెడ్ లైక్ దిస్. అండ్ బి ఈజ్ ఆల్సో అలౌస్ ద రొటేషన్. థీటా బి ఉంది కాబట్టి ఇక్కడ రొటేషన్ అలౌ చేస్తుంది కాబట్టి దెన్ ద డిఫ్లెక్టెడ్ ఇన్ షేప్, దట్ దిస్ కాలమ్ డిఫ్లెక్షన్. దిస్ ఇస్ డిఫ్లెక్ట్ యాజ్ అ కాలమ్. ఫిక్స్డ్ సపోర్ట్ there is no deflection, but at support B is the rotation, that's why it will slightly bend due to rotation, slightly bent due to rotation like this. So theta B is positive, so theta B is positive means it's a clockwise direction, that's why it will create like this. The deflection is leftward. And similarly same theta B is acting on member BC, same theta B is acting clockwise direction, therefore it will be deflected like this due to applied load. See here, there is no external load, only deflection due to rotation, but the member BC will be subjected to deflection due to deformation, or deformation, what it may be, deformation due to applied load and due to rotation. That's why it will be bigger than this one. Okay, and similarly point of contraflex, because it is a fixed support, see the elastic curve will begin from the joint B. Like elastic curve will begin at some place, leave the vertical straight, and from this point it will be deflected. Similarly from this point it will be deflected because it is a fixed support. It won't allow any rotations. This deformation is due to applied loads. So when you draw the tangent to the deflection elastic curve, this is the theta B. What is the definition of theta B? Anybody? ఫస్ట్ యూనిట్లో మీరు ఫస్ట్ యూనిట్లో నేర్చుకుంటారు కదా. Rotation at B or slope at B. ఎట్లాగా ఎలా చేస్తారు? రొటేషన్ at B, slope at B వచ్చిన డిఫ్లెక్షన్ కి టాంజెంట్ డ్రా చేసి ఆ టాంజెంట్ నుండి మీరు మెథడ్ డెరివేషన్. దట్ ఈస్ ద రొటేషన్. అదే మీరు మూమెంట్ ఏరియా థియరంలో చెప్తారు కదా. What is the moment area theorem? The angle in radians or change in slope between the tangents at 2 points on the elastic curve of the originally straight member is equal to m by area between. What is slope? It is the angle in radians or change in slope between the 2 tangent points on the elastic curve. It gives the slope. So theta B, for you draw the elastic curve tangents for this elastic curve, it will give the theta B. For this elastic curve, you draw the tangent at B, this will be slope. When you draw the tangent at C and D, there is no elastic curve. That's why theta C and theta D will be 0. This is the elastic curve. Clear? Any doubts? ఏమ్మా, ఇంకా మీరు ఏమైనా డౌట్స్ ఉంటే అడగండి, నేను క్లోజ్ చేసేస్తాను. రేపు ఎల్లుండి మనం విత్ అన్నోన్ జాయింట్ ట్రాన్స్లేషన్స్ మొదలు పెడదాం. వీలుంటే మూమెంట్ డిస్ట్రిబ్యూషన్ కూడా మొదలు పెడదాం.
Okay, there is no doubts. సార్ ఆ బీడీ మెంబర్ డిఫ్లెక్షన్ 54 మూమెంట్ ఉంది కదా సార్ బి దగ్గర. ఏంటమ్మా బి దగ్గర? ఏ నుంచి ఇది బి దగ్గర 54 మూమెంట్ ఉంది కదా సార్ అది. అది బి నుంచి డి, అది బీడీ మెంబర్ డిఫ్లెక్షన్ 54 వల్ల ఏమి ఎఫెక్ట్ అవ్వదు సార్ అది? ఈ మూమెంట్ వల్ల ఎఫెక్ట్ అవుతుంది. అందుకనే కదా ఇది ఈ తీటా ఉంది ఇక్కడ. తీటా ఆ మూమెంట్ వల్ల తీటా క్రియేట్ అవుతుంది. అందుకనే బి జాయింట్ బి ఇస్ ద రిజిడ్ జాయింట్ అండ్ ఇట్ అలౌస్ ద రొటేషన్ బట్ ఇట్ నాట్ అలౌ ద డిఫ్లెక్షన్. దానివల్ల కూడా ఎఫెక్ట్ ఉంటుంది, డెఫినెట్ గా ఉంటుంది. 54 అనే మూమెంట్ వల్ల కూడా ఇంకా తీటా యాడ్ అవుతుంది. అసలు మూమెంట్ రావడం దానికి కారణం, ఇక్కడ తీటా రావడం కారణం కూడా అదే మూమెంట్. ఎందుకంటే దేర్ ఇస్ నో డిఫ్లెక్షన్ కదా, ఎక్స్టర్నల్ లోడ్స్ కదా. ద మెంబర్ బీడీ ఇస్ నాట్ సబ్జెక్టెడ్ టు డిఫ్లెక్షన్. వచ్చిన తీటా కూడా డ్యూ టు దిస్ 54 అట్ జాయింట్ బి ఆన్ ద కాలం బీడీ. అలాగే రొటేషన్, అదే డిఫ్లెక్షన్ మీన్స్ రొటేషన్. ఈ ఫర్ మెంబర్ బీసీ డిఫార్మేషన్ డ్యూ టు అప్లైడ్ లోడ్ ఓన్లీ. రైట్, ఇంకా ఏమన్నా డౌట్స్ ఉన్నాయా? ఏవో ఒకళ్ళు ఇద్దరు మాట్లాడుతున్నారు, మిగతా వాళ్ళు ఏం మాట్లాడట్లేదు. 87 మందికి వచ్చేసారు క్లాసు. హరీష్ వర్మ, హేమంత్ వర్మ, అర్థమవుతుందా చెప్తున్న క్లాసు? ట్రై టు అండర్స్టాండ్. ఎందుకంటే మనకి ఎందుకన్నా వేరే ఆప్షన్ ఏం కనబడట్లేదు. నెక్స్ట్ మధ్యాహ్నం ఏంటి అవర్స్? ఏమ్మా? మీరు నాకు అవర్స్ ఇవ్వాలబ్బా, ఎక్కువ ఇవ్వాలి. ఎందుకంటే మనం సో సండే మనం మార్నింగ్ సెషన్లో కూర్చుందాం అందరం. సండే ఎవరు రాదు సార్ సండే. మళ్ళీ ఏంటన్నా మీరు ఎక్కడ బయటికి ఎలా తిరగట్లేదు కదా, ఇంట్లోనే కదా ఉండేది. మీరు భలే వాళ్ళ క్లాస్కి అయినా వస్తున్నారా మీరు? ఎక్స్ట్రా క్లాస్ అంటే ఇదేమీ కాదు, అందరూ ఇంట్లో ఉండేవాడు, ఎవరో మనం బయటకు వెళ్ళలేదు. అలాంటిదప్పుడు ఎందుకు రారు? సో ఎక్స్ట్రా క్లాస్ సండే పెడతాను, అందరూ అటెండ్ అవ్వండి. ఒక 2 hours ఖాళీ సార్. ఏమా ఆఫ్టర్నూన్ ఖాళీ సార్. ఈ రోజు ఆఫ్టర్నూనా? ఎప్పుడు ఏ ఆఫ్టర్నూన్ ఖాళీ? ఏ ఆఫ్టర్నూన్ ఖాళీ? థర్స్డేనా? సరే మీ ఖాళీ రోజు పెట్టుకోండి. ఇప్పుడు నేను ఆఫ్టర్నూన్ పెట్టండి థర్స్డే. ఓకేనా? థర్స్డే మీకు థర్స్డే ఆఫ్టర్నూన్ ఖాళీ అంటారు కాబట్టి పోనీ 2 hours కూర్చుందాం అక్కడ. Student, all of you attend the Thursday afternoon as extra class. Okay na? All of you. సంథింగ్ న్యూ నేర్చుకుంటారా? చెప్తున్నప్పుడే నేర్చుకోవాలి, ఆ తర్వాత ఎవరు నేర్పలేరు, ఇంకా మీ వల్ల అవ్వదు కూడా. కాబట్టి చెప్తున్నప్పుడే నేర్చుకోవాలి. నేర్చుకోండి. ఆల్వేస్ యు ఆర్ లెర్నింగ్ స్టేజ్. రైట్, ఓకే, థ్యాంక్ యూ ఫర్ లిజనింగ్. See you on next class.